స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ అంశంలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్నారు. అనిరుద్ రెడ్డి అంశంలో మల్లు రవి విచారణ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ కనుకే నిరసనలు చేస్తున్నారని చెప్పారు. ఆపరేషన్ ఆకర్ష్ లైవ్ లోనే ఉందన్నారు. మంత్రి పదవుల అంశం తన పరిధిలో లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాజకీయాల్లో ఒక్కోసారి జూనియర్లకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ అంశంలో ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు ఆయన. అనిరుద్ రెడ్డి అంశంలో మల్లు రవి విచారణ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ కనుకే నిరసనలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక రాజకీయాల్లో ఒక్కోసారి జూనియర్లకు మంచి అవకాశాలు కూడా వస్తాయన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహేనా, సిఎల్పిలో మీడియా చిట్చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని కూడా తమ పార్టీ పరిశీలిస్తుందని, మరి దీనికోసం ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నామని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మరి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కూడా తన మేనిఫెస్టోలో చెప్పింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు బీసీ కులగలన చేశారు, ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ అంశం ప్రజెంట్ పార్లమెంట్ పరిధిలో ఉంది. మరి హైకోర్టు కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే తాము తీర్పు ఇచ్చేంత వరకు కూడా ఈ విషయంలో మాత్రం సమయం పాటించాలని కూడా హైకోర్టు సూచించింది. మరోవైపు ఇటు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలు ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి యొక్క సాధ్యాలపై కూడా మరి ఈ విషయంలో తాము 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం. మరి 42% బీసీలకు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే ఆలోచన కూడా తమ ప్రభుత్వానికి ఉందని కూడా టీపీసీసీ చీఫ్ కూడా స్పష్టం చేసింది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా మొన్న కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోవట్లు ఉన్నారని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా మరి పార్టీ హైకమాండ్ కూడా కొంతవరకు సీరియస్ గా ఉందని, మరి ఆ కోవట్లు ఎవరో చెప్పాలంటూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అంటే సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరున్న వాళ్ళే ఇటు కోవట్లుగా వివరిస్తున్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఫస్ట్ వాళ్ళని కట్ చేయాలని, వాళ్ళని కట్ చేస్తేనే అంటే వాళ్ళకి నీళ్లతో పాటు కరెంట్ కట్ చేస్తేనే మరి యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి కూడా చర్యలు కూడా ఆగిపోతాయని కూడా అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి కూడా విచారణ కూడా చేపడుతున్నారు. మరి ఈ విషయం ఆయన పరిధిలో ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా ఆయన చూసుకుంటారని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం జరిగింది. ఇక మరోవైపు కీలక విషయాలపై కూడా ఆయన ప్రస్తావించారు. ఇక ఈ రోజు చేస్తున్నటువంటి అంటే ఈ రోజు సవాల్ విసిరారు కేటీఆర్. మరి సవాల్ విసిరారు ఇటు కాంగ్రెస్ కూడా. మరి సీఎం రేవంత్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని కూడా సవాల్ విసిరడం పట్ల మరి సీఎం స్థాయి కేటీఆర్ కు లేదంటూ కూడా విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరి ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే అసెంబ్లీ ఉంది కదని మరి ఈ రకంగా ఇష్టానుసారంగా సీఎం స్థాయి వ్యక్తితో మాట్లాడే విషయంలో మాత్రం ఇంకా కేటీఆర్ కి అంత స్థాయి రాలేదంటూ కూడా చెప్పారు. మరి కొంతవరకు ఇటు డబ్బు మదంతోనే మరి కేటీఆర్ కి అహంకారం పెరిగిందంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక 15 లోగా కొత్త డీసీసీ కమిటీలు కూడా వస్తాయని, మరి ఆలోపు ఇప్పటికే ఇటు హైదరాబాద్ సంబంధించి కానీ ఇతర జిల్లాలకు సంబంధించి కూడా 10 ఉమ్మడి జిల్లాలకు కూడా కొత్తగా ఇన్ఛార్జ్ కూడా నియమించారు. మరి ఆ ఇన్ఛార్జీలు ఇటు గ్రామ మండల జిల్లా స్థాయి కమిటీలు కూడా
ఏర్పరిచి మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క దీనికి సంబంధించిన పార్టీ నిర్మాణంపై కూడా ఫోకస్ చేస్తారు కాబట్టి మరి త్వరలోనే ఇటు నామినేట్ పోస్టుల భర్తీ కూడా చేస్తామని చెప్పారు. ఇక డీసీసీల కమిటీ ప్రక్రియ పూర్తి త్వరలో కూడా ఉంటుందని కూడా ఆయన ఇంటిచ్చారు. ఇక ఏఐసీసీ అబ్జర్వర్లు త్వరలో రాష్ట్రానికి వస్తున్నారని మరి ఈ నెల చివరి వరకు అన్ని కమిటీలు పూర్తి చేసి మరి స్థానిక సంస్థలకి వెళ్తామని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందంటూ మరి బీఆర్ఎస్ నేతలు తమ సోషల్ మీడియాలో అబద్ధపు న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా యూరియా కొరత లేదని మరి యూరియా సప్లై చేసే విషయంలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మొదటి నుంచి కూడా చేస్తుందని కూడా చెప్పారు. మరి ఎక్కడ కూడా కొరత లేదంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక బీఆర్ఎస్ యూరియా కరువు అంటూ అబద్ధాలు చెప్తున్నారని కూడా ఆయన చిట్చాట్లు కూడా స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇటు గతంలో తీర్మానాలను కులగణన పత్రాలు తగలబెట్టినందుకే ఆయనపై చర్యలు తీసుకున్నామని కాంగ్రెస్ నుంచి డిస్మిస్ చేశామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ఇక అనుమతి అంశం మల్లు రవి పరిధిలో ఉంది కాబట్టి మరి ఆ విషయాన్ని ఆయన చూసుకుంటారు. మరి క్రమశిక్షణ కమిటీ ఏదైనా చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఆ విచారణ చేసిన తర్వాత తీసుకుని చెప్పారు. ఇక మంత్రి పదవుల అంశం తన పరిధిలో లేదని మరి బీసీలకు సంబంధించి కూడా మరి గొల్ల కుర్మలకి సంబంధించి మంత్రివర్గంలో చోటు సంబంధించి కూడా మరి వాళ్లకు వచ్చే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఎక్కువగా అంటే ముదిరాజు సామాజిక వర్గం తర్వాత యాదవులు కూడా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకు కూడా అంశం ఇదంతా కూడా కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి మరి ఏఐసీసీ నేతలు ఏం డిసైడ్ చేస్తే మరి ఆ విషయంలో మాత్రం ఏఐసీసీ హైకమాండ్ దే తుది నిర్ణయం అంటూ కూడా చెప్పారు. ఇక మంత్రి పదవుల విషయంపై కూడా మరి త్వరలో భర్తీ చేస్తారనే అంశానికి మాత్రం ఆయన స్పష్టమైన హామీ అయితే ఇవ్వలేదు. ఇక రాజకీయాల్లో ఒక్కోసారి జూనియర్లు కూడా ముందు అవకాశాలు వస్తాయని కూడా స్పష్టం చేస్తారు. సీనియర్లు సైతం మరి పార్టీని గుర్తిస్తుంది, మరి వాళ్ళందరూ కూడా ఎక్కడో చోట అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పారు. ఇక మరోవైపు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మరి కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తుందని మరి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని మరి సర్వేలో మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి కాబట్టి మరి జూబ్లీహిల్స్ సీటు కూడా మరి పోటీ చేసేందుకు మరి కాంగ్రెస్ లో 10 మంది సమర్థులు కూడా సిద్ధంగా ఉన్నారని మరి వాళ్ళు ఇప్పటికే ఇటు తన పరిధిలోకి తీసుకొచ్చారు కాబట్టి మరి జూబ్లీహిల్స్ సంబంధించిన టికెట్ ఎవరిపై కూడా హైకమాండ్ నిర్ణయిస్తుందని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఇటు గతంలో మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి నిర్బంధాల విషయంలో అందరూ చూసినట్టు మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మనకి వాళ్లకు ధర్నా చేసుకునే స్వేచ్ఛ ఇచ్చామని మరి ఈ రోజు కూడా సోమవారం ప్రెస్ క్లబ్ లో మరి కేటీఆర్ ఇచ్చిన సవాల్ని మాత్రం పెద్దగా లెక్క తీసుకోమని కూడా చెప్పారు. మరి ఏదైనా చర్చ ఉంటే మాత్రం అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మరి ఎవరి తప్పిదం ఎంతుందనో చర్చించేందుకు మరి అసెంబ్లీ కూడా త్వరలో పెడతామని కూడా చెప్పారు. మరి ఈ విషయం మాత్రం అసెంబ్లీలో చర్చిస్తే బాగుంటుందని మరి ఈ రకంగా ఇష్టానుసారంగా మాట్లాడి మరి సవాల్ విసరడం కరెక్ట్ కాదంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన చిట్చాట్ లో కొన్ని ఆసక్తికర విషయాలు స్పష్టం చేయడం జరిగింది. రేహనా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.